ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కారణం ఏదైనా కావచ్చు, సినిమా లేట్ అయితే 6 నెలలు, మహా అయితే సంవత్సరం ఆలస్యమవుతుంది. ఎట్టకేలకు కొన్ని సినిమాలు రెడీ అవుతుంటే మరికొన్ని ఎప్పుడొస్తాయో కూడా తెలియడం లేదు. సెట్స్ పై 3 ఏళ్లు ఉండిపోయిన ఆ సినిమాలేంటో చూద్దామా? పుష్ప హిట్ తర్వాత పుష్ప 2ని ఏడాది తిరగకుండా 2022 డిసెంబర్లో రిలీజ్ చేస్తామన్నారు. అయితే కథ రెడీ అయ్యి సెట్స్ పైకి రావడానికే ఏడాది పట్టింది. ఆ తర్వాత ఏడాదిన్నర పాటు సెట్స్ పై ఉంటూ ఆగస్టు 15న థియేటర్స్ లోకి వస్తోంది. లెక్కల మాస్టారు సుకుమార్ కథని చెక్కడానికే ఏడాది తీసుకున్నాడు. శంకర్ చేతిలో పడితే బొమ్మ ఎప్పుడు బయటకొస్తుందో, బడ్జెట్ ఎంత అవుతుందో నిర్మాత చేతుల్లో ఉండదు. నిజం చెప్పాలంటే డైరెక్టర్ చేతుల్లో కూడా ఉండదు. భారతీయుడు 2 స్టార్ట్ చేశాడో లేదో ఓవర్ బడ్జెట్ కారణంగా లైకా ప్రొడక్షన్స్ సినిమాను ఆపేసింది. ఈలోగా గేమ్ చేంజర్ మొదలు పెడితే కమల్ జోక్యం చేసుకుని భారతీయుడు 2 మళ్లీ సెట్స్ పైకి వచ్చేలా చేశాడు. దీంతో అటు భారతీయుడు 2 ఇటు గేమ్ చేంజర్ 2 పడవల ప్రయాణం చేసిన శంకర్ ఏది సకాలంలో పూర్తి చేయలేకపోయాడు. ఎట్టకేలకు భారతీయుడు 2 జూలై 12న రిలీజ్ అవుతుంటే గేమ్ చేంజర్ ఎప్పుడొచ్చేది శంకర్ చెప్పడం లేదు. నెక్స్ట్ మూవీ బుచ్చిబాబు రెడీగా ఉన్న గేమ్ చేంజర్ కోసం రామ్ చరణ్ మరో మూవీకి డేట్స్ ఇవ్వడం లేదు. RRR రిలీజ్ కంటే ముందే మొదలైన గేమ్ చేంజర్ ఎప్పుడొస్తుందో మరి. విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ ఉంటే రిలీజ్ మేకర్స్ చేతిలో ఉండదు. విఎఫ్ఎక్స్ సంస్థలు అనుకున్న టైంలో వర్క్ ఫినిష్ చేయాలి. ఒకవేళ చేసినా వాళ్ళిచ్చిన అవుట్పుట్ నచ్చాలి. దీంతో కొన్ని సినిమాలు అనుకున్న టైంలో పూర్తి కావు. ఇలాంటి సినిమాలు రాను రాను ఎక్కువైపోతూ ఉండడంతో 2-3 ఏళ్ల పాటు రిలీజ్ కి నోచుకోవడం లేదు. దేవరా మొదలైన వెంటనే షూటింగ్ చకాచకా పూర్తయింది. సముద్రం మీద తీసిన సీన్స్ ఎక్కువగా ఉండడంతో విఎఫ్ఎక్స్ మీద ఆధారపడడం, దీంతో షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. దీనికి తోడు అనిరుద్ధ్ ట్యూన్స్ ఇవ్వడం లేట్ అవడంతో దేవరా అనుకున్న టైంలో రాలేక అక్టోబర్ 10కి వెళ్లిపోయింది. అందరి కథ ఒకలా ఉంటే పవన్ కళ్యాణ్ స్టోరీ మరోలా ఉంటుంది. అటు రాజకీయాలు ఇటు సినిమాలు మేనేజ్ చేయలేక డేట్స్ ఇవ్వలేకపోయాడు. దీంతో అన్నింటికంటే హరిహర వీరమల్లు ఎక్కువ ఎఫెక్ట్ అయింది. 3 ఏళ్ల పాటు వెయిట్ చేసిన క్రిష్ తప్పుకోవడంతో నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ డైరెక్షన్ లో బ్యాలెన్స్ పార్ట్ షూటింగ్ జరుగుతోంది. అదెప్పుడో ఎవరూ చెప్పలేరు. ప్రభాస్ కల్కి 3 ఏళ్లు సెట్స్ పై ఉందంటే ఓ అర్థం ఉంది. సోషియో ఫ్యాంటసీ మూవీ కావడంతో అంతా విఎఫ్ఎక్స్ పై డిపెండ్ కావాల్సిందే. కల్కిని పక్కన పెడితే హారర్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న రాజాసాబ్ సెట్స్ పైకి వచ్చి 2 ఏళ్లైనా వచ్చేదెప్పుడో చెప్పలేకపోతున్నారు. ఖాళీగా ఉన్న టైంలో ప్రభాస్ డేట్స్ ఇవ్వడంతో షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది.